నేను భావిస్తున్నాను. రైట్ మురళి గారు ఒక్క నిమిషం. బాలకోటి గారు నమస్తే. బాలకోటి, ఎందుకు ఈ ఉద్యోగుల మీద ఈ రకమైన ఇది కంటిన్యూ అవుతోంది? అధికారంలో ఉన్నప్పుడు అధికార భావం, అధికార మదము, అధికార బలము. ఇప్పుడు కూడా మరి అది ఏం చూసుకుని ఆ రకమైన వరుస ఘటనలు? ఈ ఎంపీడీఓ గారిది అయితే చాలా దారుణమైన ఘటన కదా. వెంకటేష్ గారు నమస్తే. నమస్తే. మురళి గారికి, జీవీ రెడ్డి గారికి, అలాగనే నాగార్జున గారికి. అంటే అనకూడదు, తప్పనిసరిగా జీవీ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అంటున్నాను. నా బాధ్యత. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉందనేది నాకు డౌట్ వస్తుంది. జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందా? ఇంకా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నారని నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ గాదివీడు మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, ఎండిఓ జవహర్ బాబు, ఎస్సీ మాల తాళాలు ఇవ్వలేదని తలుపులు బంధించి కొట్టి కులం పేరు మీద ఒక ఎండిఓని దూషించి, అంటే ఏ డాక్టర్ సుధాకర్ సంఘటన మనం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసామో, 5 ఏళ్ళు చెప్పుకున్నామో, అలాంటి సంఘటనే జరిగింది. మీరు ఇంకా చదివారు ఒక ఆర్ఐని, విఆర్ఓని బెదిరించిన విషయం. మొన్న కడపలో ఒక వైసీపీ నాయకుడు సిఐని బెదిరించాడు. గన్నవరంలో ప్రభావతి అని ఒక మహిళని వైసీపీ నాయకుడు జోగేశ్వరరావు నూజివీడు నుంచి ఇప్పటికీ కూడా ఆ అమ్మాయిని సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నాడు. తిరుగుతూనే ఉంది. స్వయంగా నన్నే కలిసింది. నేను దేవినేని ఉమామహేశ్వర గారి దగ్గరికి తీసుకెళ్ళా. దాన్ని బట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఉద్యమం చేసి, విశాఖ ఉక్కు కార్మికుల ఉద్యమం చేసి, భవన నిర్మాణ కార్మికులు భిక్షాటన చేసి, అంగన్వాడీ టీచర్లు అరెస్ట్ అయ్యి, పారిశుద్ధ్య కార్మికులు గొంతెత్తి, ఉద్యోగస్తులు రోడ్ల మీదకు వచ్చి, గుత్తేదారులు యుద్ధం చేసి, మేము సాధించిన కూటమి ప్రభుత్వంలో ఈ విధమైన అరాచకాలు జరుగుతున్నాయి అంటే ఇప్పుడు మేము నవ్వాలా, ఏడవాలా? వాళ్ళు ఏమంటున్నారు? పెద్ద ఎత్తున నేను చాలా డిబేట్లో కూడా పాల్గొంటుంటా. దమ్ముంటే పట్టుకోర షెకావత్, దమ్ముంటే పట్టుకోర షెకావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అంటున్నాడు. మొన్న కడపలో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట గుడ్డు పుస్తకం కాదు, పీపుల్స్ పుస్తకం పట్టుకోండి, ఒక్కొక్కడ పేరు మీరు రాసుకోండి, వాళ్ళు మీ ఇంటికొచ్చి తల వంచి నమస్కారం చేసే విధంగా నేను చేస్తానన్నాడు. 7 సముద్రాలు దాటి మిమ్మల్ని ఈడ్చుకొస్తానంటున్నాడు. రోజా గారు రెచ్చిపోతున్నారు. ఇక్కడ పరిపాలన చూస్తే మీరు జోగి రమేష్ గారితో ఊరేగింపులు చేస్తున్నారు. సాక్షాత్తు మీ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు, బొత్స సత్యనారాయణ కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు. ఏ ప్రభుత్వం ఉంది? ఇప్పుడు యుద్ధంలో పాండవులు గెలిచారా, మళ్ళీ కౌరవులే గెలిచారా? ఎవరు గెలిచారు? వెంకటకృష్ణ గారు. ఇదిగోండి 5 ఏళ్ళుగా మనం చేపించిన రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కర్నూలు, కడప జిల్లాలు డాక్టర్ సుధాకరు, అచ్చెన్న, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, వజీరా, రమణ, అబ్దుల్ సలాం, ఇన్నిన్ని అరాచకాలు జరిగిన తర్వాత మీరు ఒక మాట అంటున్నారు, వీళ్ళకి ఏమైందనని. కొవ్వెక్కింది, కింద పైన కొవ్వెక్కి ఒక్కొక్కడు దళితుల మీద దాడులు చేస్తున్నారు. అరే జగన్మోహన్ రెడ్డి, అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీకు 15,000, నీకు 15,000, నీకు 30,000, నీకు 40,000 అంటున్నావు కదా, సిగ్గుందా నీకు? అరే నువ్వు మనిషివేనా? నేను సంబోధించలా ఏనాడు కూడా ఏకవచన మాటల్లా. నీకు సిగ్గుందా? ఆ వైసీపీ నాయకుడిని ఏం చేస్తావు? వైసీపీ నాయకుడిని? ఆ సీఐని ఏం చేస్తావు? ఈ విధంగా బరి తెగించి నువ్వు ఇంకా నీతి సూత్రాలు చెప్తున్నావు. దీన్ని ఏమనాలి? ఎక్కడ కట్టడి చేస్తారు? జీవీ రెడ్డి గారు మమ్మల్ని బతకమంటారా, సాగమంటారా ఆంధ్రప్రదేశ్లో?